మృత్యుంజయుడా. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, సర్వశక్తి గల దేవుడు ఈ 2025 సంవత్సరం జనవరి 1వ దినం నుండి గడిచిన మే మాసం 31వ తారీఖు వరకు 5 మాసాలు సజీవులుగా ప్రభు కాపాడి ప్రయాణాల్లో కాపుదలను గ్రహించి నాసికా రంధ్రాల్లో ఇంకనూ ఊపిరి నుంచి తినుటకు ఆహారం, ధరించుకున్నటకు వస్త్రం, సమస్త సదుపాయాలు మనకు కలుగు చేసి పుట్టిన నాటి నుండి నేటి వరకు ఆరోగ్యకరమైన తన రెక్కల చాటున దాచి ఇదిగో ఈ నూతన మాసాన్ని, జూన్ మాసాన్ని దయాకిరీటంగా ధరింపచేసిన దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ప్రతి వసంతం, ప్రతి మాసం దేవుని దయాకిరీటమే. గడిచిన మాసం మనతో కలిసి బ్రతికిన వారు ఇదిగో ఈ నూతన మాసాన్ని చూడలేక కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఎందుకో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ప్రేమించి ఆయుష్కాలాన్ని పొడిగించి ఈ నూతన మాసంలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించారు. నేటి వరకు కాచి కాపాడిన కృపగల దేవునికే సమస్త ఘనతలు, మహిమయు, ప్రభావము, ఆధిపత్యం ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగాలు కలుగునుగాక. ఆమేన్. మంచిది. ఈ దినం ఈ జూన్ మాసానికి వాగ్దాన సందేశం ఇచ్చే ముందు ఒక ప్రాముఖ్యమైన ప్రకటన. ఈ మాసంలో జూన్ నెల 11, 12 తారీఖుల్లో ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో సేవకుల సదస్సు 11వ తారీఖు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు సేవకులకు, సేవకురాండ్రకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం. మందిరంలోనే దైవ సేవకులు ఉండటానికి, సేవకురాండ్రు ఉండటానికి తగుమాత్రపు ఏర్పాట్లతో వసతులు మేము ఏర్పాటు చేస్తాం. లేదు మీరు హోటల్స్లో ఉండి ఈ సదస్సులో పాలు పంపులు పొందుతారంటే మోస్ట్లీ వెల్కమ్. ఈ 2 దినాలు జరగబోతున్న సేవకుల సదస్సు కొరకు ప్రార్థన చేయండి. గొప్ప ఉజ్జీవం ఈ సేవకుల సదస్సులో కృపగల దేవుడు పుట్టించినట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని వింటున్న వారిలో దైవదాసులు ఎవరైనా ఉంటే మీకు మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. మీరు ఎరిగిన దైవ సేవకులకు కూడా ఈ సమాచారం షేర్ చేసి వారు పాలు పంపులు పొందినట్లుగా ప్రోత్సహించి పురికొల్పగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. మీరందరూ పంపిస్తున్న మీ విలువైన కానుకలను బట్టి మా నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. అనేక మంది బిడ్డలు ఈ పరిచర్య ద్వారా బలపరచబడి లైవ్ చూసే, యూట్యూబ్లో వాక్యం వినే వేల కొలది కుటుంబాలు ప్రతి నెల ఈ పరిచర్యకు సహాయం పంపిస్తూ ఉన్నారు. ఆర్థికంగా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నారు. మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి వర్ధిల్ల చేయునుగాక. మంచిది. ఈ జూన్ మాసాన్ని ప్రేమించి మనకు, మన కుటుంబాలకు, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులకు కృపగల దేవుడు ఈ మాసం అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ప్రైజ్ ద లార్డ్. దైవజనుడైన మోషే దేవుని సన్నిధికి కొనిపోబడ్డాడు.
ఆ గొప్ప దైవ సేవకుని 127 సంవత్సరాల నిండు వృద్ధుడైన మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలు అంతకాలం 40 సంవత్సరాలు నడిచారు. ఇప్పుడు నాయకత్వపు బాధ్యతలో మోషే దగ్గర పరిచారకుడిగా చిన్న పిల్లోడిలాగా ఎదిగిన యెహోషువకు నాయకత్వపు బాధ్యతలు అప్పగించారు. నేనంట ఇశ్రాయేలీలు యెహోషువను ఏ కోణంలో చూసుంటారంటే, ఈ పిల్లోడా మన కళ్ళ ముందు పెరిగినోడేగా, మన కళ్ళ ముందు ఎదిగినోడే కదా. మోషే ఎక్కడా, ఆయన గొప్ప నాయకుడు. ఈ పిల్లోడు ఎక్కడా, కుర్రోడు చిన్నపిల్లోడు. ఈ పిల్లోడు నాయకత్వంలో మనం నడవటమా? మోషే అంటే ఆయన అనుభవం వేరు, ఆయన స్థాయి వేరు, ఆయన ఆత్మీయ స్థితిగతులు వేరు. ఈ పిల్లోడు మన కళ్ళ ముందు పెరిగినోడుగా. మన కళ్ళ ముందు మన ఊరి డైలాగులు ఉంటాయి కదా, మన కళ్ళ ముందు నిక్కరతో తిరిగినోడుగా. అరే, మన కళ్ళ ముందు పుట్టి పెరిగినోడండి ఈ నాయకత్వంలో అన్నట్లుగా. ఇశ్రాయేలీలు యెహోషువను కాస్త చిన్నపిల్లోడు చూసినట్లుగా చూసి ఉండొచ్చు. దేవుడు ఎరిగి అంటాడు, యెహోషువ భయపడకు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై వారి కన్నుల ఎదుట నేడు నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు, ఆ రోజుల్లో యెహోషువను చిన్నపిల్లోడు, బచ్చాగాడు, మన కళ్ళ ముందు ఎదిగినవాడు అని ఓ చులకన భావనతో ప్రజలు చూస్తూ ఉన్నట్లుగా ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో, ఏ బంధువుల మధ్య బ్రతుకుతున్నావో, ఏ గ్రామంలో ఉండి వాక్యం వింటున్నావో, కొన్ని వేల మంది ప్రతిరోజు నిన్ను గమనిస్తున్నారు కదా. ఓ తెలియని చులకని భావన నీవన్నా, నీ పిల్లలన్నా, నీ కుటుంబం అన్నా, నీ చుట్టూతో ఉన్న ప్రజల హృదయాల్లో తెలియకుండా గూడు కట్టుకొని ఉందా? ఈరోజు ప్రభు నీతో ప్రమాణం చేస్తున్నాడు. వారి కన్నుల ఎదుట నేడు దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టునుగాక. ఏ ప్రజల మధ్యలో చిన్నదానిగా తిరిగావో, ఏ ప్రజల మధ్యలో చిన్న పిల్లోడిగా ఎదిగావో, ఏ ప్రజల మధ్యలో చిన్న పిల్లవాడిలాగా ఎవరి మధ్య నువ్వు సంచరించావో, వారి కన్నుల ఎదుటే, నిన్ను చులకనగా చూసిన ప్రజల కన్నుల ఎదుటే ఈ దినము నుండి, జూన్ నెల 2వ తారీఖు ఈ దినము నుండి నిన్ను గొప్ప చేయటం మొదలు పెట్టబోతున్నాడు నీవు ఆరాధించే దేవుడు. దైవజనమా, లోకంలో చాలామంది ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయటం ఆరంభిస్తారు. చాలామంది ఆరంభిస్తారు కానీ మధ్యలో ముగిస్తారు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఆయనే ఆరంభిస్తాడు, ఆయనే ముగిస్తాడు. అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. ఆరంభం ఆయనే, కొనసాగించేవాడు ఆయనే, అంతము ఆయనే. మనుషుల్లాగా కొంత చేసి మధ్యలో నిష్క్రమించి వెనుచూపి పారిపోయే దేవుడు కాదు నీవు ఆరాధించే దేవుడు. ఏది ప్రారంభిస్తాడో దాన్ని విజయంతో ముగిస్తాడు. మొదలు పెడతాను అని అన్నాడు కదా, మొదలు పెట్టాడు కదా, మొదలు పెట్టేదను అన్నాడు కదా. మరి దీన్ని దేవుడు కొనసాగించాడా లేదా? వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఎంతకు దేవుడు గొప్ప చేశాడా లేదా? చూడండి ఒకసారి. అదే యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీలందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతనిని గౌరవించిరి. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్. వారి కన్నుల ఎదుట యెహోషువను గొప్ప చేసెను. అక్కడ మొదలు పెడతానన్నాడు, ఇక్కడ ఫినిష్ చేశాడు. కురువృద్ధుడైన మోషేను గౌరవించినట్లు యెహోషువ బ్రతుకు దినములన్నిట ఇశ్రాయేలీలు యెహోషువను గౌరవించారట. ఈ దినం ప్రారంభించాడు కదా నేను గొప్ప చేయటం. ఈ దినం ప్రారంభిస్తానని వాగ్దానం చేశాడు కదా నీ పిల్లల చదువుల్లో గొప్ప చేస్తానని.
ఈ దినం దేవుడు ప్రమాణం చేశాడు కదా, నీ వ్యాపారాల్లో గొప్ప చేస్తానని. ఈ దినం దేవుడు ప్రమాణం చేశాడు కదా, నీ పని స్థలాల్లో గొప్ప చేస్తానని. యేసు నామం పేరిట మొదలుపెట్టిన దేవుడే ఈ మాసంలోనే ఆ పని నా దేవుడు పూర్తి చేయునుగాక. ఈ పిల్లోడా, ఈ బచ్చగాడా, అరే మన కళ్ళ ముందు మన కళ్ళ ముందు తిరిగి ఈ పిల్లోడా అని అన్నారే. ఆ పిల్లోడినట మోషేను గౌరవించినట్లుగా యెహోషువను గౌరవించారట. అలాంటి గౌరవం, ఘనత, హెచ్చింపు యేసు నామం పేరిట ఈ జూన్ మాసం నీకు నీ పిల్లలకు నా దేవుడు అనుగ్రహించునుగాక. ఇంకా చెప్పాలంటే మోషే చేసిన కార్యాల కంటే యెహోషువ అంతకంటే వైభవోపేతంగా కార్యాలు జరిగించాడు. తమ్ముడు, చెల్లి, మీకు ఒక మాట చెప్తాను. మోషే నాయకత్వం యోర్దాను వరకే నడిపించింది, అదే మోయాబు మైదానం వరకే నడిపించింది. యెహోషువ నాయకత్వం కనానులో ప్రవేశించేటట్లుగా చేసింది. మోషే గొప్ప నాయకుడే. మోషే సాధించలేని ఛేదించలేని విజయం యెహోషువ చేయటానికి, సాధించడానికి దేవుడు కృప చూపించాడు. కారణం ఏంటో చెప్పంటారా? గొప్ప చేస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు యెహోషువను గొప్ప చేశాడు. నీ పూర్వీకులు సాధించలేని విజయం, నీ పితరులు సాధించలేని విజయం ఈ మాసం నువ్వు సాధించేటట్లుగా యేసు నామములో దేవుడు కార్యం చేయునుగాక. అయితే ఒక మాట చెప్తా. యెహోషువను అంతగా దేవుడు గొప్ప చేయటానికి 3 బలమైన కారణాలు. యెహోషువ అంటాడు, ఇదిగో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. మీరు ఎవరిని సేవిస్తారో వారిని సేవించండి, బట్ నేను నా ఇంటివారు యెహోవాను సేవించదము అంటాడు. అద్భుతం. ఆ ఇల్లంతా యెహోవాను సేవించే ఇల్లు. తమ్ముడు, చెల్లి, లోకంలో చాలామంది వ్యక్తుల జీవితాలు మనం చూస్తే చాలా కుటుంబాల్లో భక్తి కలిగిన వాళ్ళు కనబడతారు, సంఘాలలో భక్తి కలిగిన ప్రజలు కనబడతారు. భక్తి కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు, కానీ భక్తి కలిగిన కుటుంబాలు చాలా కొంచెమే. విన్నారా ఈ మాట? భక్తి కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు. బా, ఆ అన్న ఎంత భక్తి కలిగినోడో, ఆహా ఈ అక్క ఎంత భక్తి కలిగిందో, అయ్యో ఈ యవన బిడ్డలు ఎంత భక్తి కలిగినోళ్ళో. వ్యక్తులుగా భక్తి కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు, కానీ వ్యక్తులుగా కట్టబడిన వాళ్ళు ఉన్నారు, కానీ కుటుంబంగా కట్టబడిన వాళ్ళు చాలా తక్కువ. దావీదు వ్యక్తిగతంగా ఎంత గొప్పగా కట్టబడ్డాడు. నేనంట దావీదు వ్యక్తిగతంగా కట్టబడ్డాడు ఆత్మీయంగా, కానీ తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు. దావీదు కుటుంబాన్ని కట్టుకోలేకపోయేదా? దావీదు కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడా అన్న? అవును. దావీదు పెద్ద కుమారుడు అమ్నోను ఏం చేశాడు? అందానికి మారుపేరు అబ్షాలోము ఏం చేశాడు? అదోనియా ఏమయ్యాడు? అమ్నోనును అబ్షాలోమే జరిగింది కదా. ఆ అన్నదమ్ముల మధ్య పోరు పడలేకే దావీదు కీర్తన రాశాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎందుకు దావీదు గారు ఆ కీర్తన రాశాడు అనుకున్నారు? ఒరే అన్నదమ్ముళ్ళారా, ఇట్లా కొట్టుకొని సావద్దురా. మీరు కొట్టుకొని చేస్తే లోకానికి పలచనైపోతారా. మీరు అన్నదమ్ములరా, సహోదరులు, ఒకే ఉదరంలో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు. దావీదు వ్యక్తిగా గొప్ప భక్తి కలిగిన వాడే, కానీ కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు. లోతు నీతిమంతుడగు లోతు వ్యక్తిగా నీతిమంతుడే, కానీ లోతు కుటుంబాన్ని కట్టుకోగలిగాడా? భార్య ఏమైపోయింది? కుమార్తెలు చేసిన కార్యం ఏంటి? దైవజనమా, ఒక అద్భుతమైన సంగతి చెప్పమంటారా? పాత నిబంధనలో వ్యక్తులుగా భక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కుటుంబంగా కట్టబడిన 2 కుటుంబాలు. అఫ్కోర్స్ కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ప్రాముఖ్యంగా 2 కుటుంబాలు. మొదటి కుటుంబం యెహోషువ కుటుంబం అయితే, రెండో కుటుంబం
ప్రవక్త అయిన యెషయా కుటుంబం. ఆమేన్. ఈ మాట వింటున్న నీ బ్రతుకులో కుటుంబంగా కట్టబడు. కుటుంబంగా, ఆత్మీయ కుటుంబంగా ఈ మాసం నీ కుటుంబాన్ని తీర్చిదిద్దుకో. మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు దేవుడు తోడై ఉంటాడు. ఇశ్రాయేలీల కన్నుల ఎదుట యెహోషువను గొప్ప చేసినట్లుగా నువ్వు బ్రతుకుతున్న స్థలాలలో నీ కుటుంబాన్ని నా దేవుడు గొప్ప చేయునుగాక. అయితే సుమి, ఇక్కడ ఒక విచిత్రమైన మాట చెప్తా. సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు. విచిత్రం, 7 సంవత్సరాల్లో దేవాలయాన్ని కట్టి ముగించాడు. తన ఇంటిని 13 సంవత్సరాలు కట్టుకున్నాడు. విన్నారా? దేవాలయాన్ని 7 సంవత్సరాలు కట్టి ముగించాడు. తన ఇంటిని 13 సంవత్సరాలు కట్టుకోవాల్సి వచ్చింది. ఈ మాట మనకు నేర్పే ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? నీ సలహాల ద్వారా నీ మందిరంలో అనేక మంది జీవితాలు నువ్వు కట్టావు. నీ సలహాలు, సూచనల ద్వారా గ్రామంలో ఎన్నో కుటుంబాలు నువ్వు కట్టావు. నీ సలహాలు పొందుకొని ఎన్నో కుటుంబాలు నువ్వు నిలవబెట్టావు. నీ సలహాల ద్వారా ఎన్నో కుటుంబాలు కట్టడం తేలికే కానీ నీ కుటుంబాన్ని కట్టుకోవటం చాలా కష్టం సుమి. నీ కుటుంబాన్ని ఒక ఆత్మీయ కుటుంబంగా తీర్చిదిద్దుకోవటం అది ప్రయాసంతో కూడుకున్నది సుమి. అందుకని తన ఇంటిని 13 సంవత్సరాలు కట్టాడు. నీ సలహాలతో, సూచనలతో మందిరంలో అనేక కుటుంబాలు నువ్వు కట్టొచ్చేమో, కానీ నీ కుటుంబాన్ని కట్టుకోలేని వ్యక్తిగా ఉన్నావా? అడుగు దేవుణ్ణి. ఈ తరపు యెహోషువ కుటుంబంలాగా నా కుటుంబాన్ని నిలవబెట్టయ్యా అని అడుగు. నేను ఎప్పుడు చెప్తా కదా, మానవ జీవితంలో ఏ కంప్లీట్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఎవరో చెప్పమంటారా? కుటుంబాన్ని చక్కగా కట్టుకున్నవాడు ఏ కంప్లీట్ సక్సెస్ఫుల్ మ్యాన్. ఏ కంప్లీట్ సక్సెస్ఫుల్ పేరెంటింగ్ ఏదయ్యి అంటే కుటుంబాన్ని చక్కగా కట్టుకున్న ఆ తల్లిదండ్రులను మించిన ధన్యకరమైన వాళ్ళు, విజయవంతులు ఇంకొకరు ఎవరూ లేరు. నా చేతులెత్తి దీవిస్తున్నా. నీ కుటుంబంలో ఎవరైనా దారి తప్పి ఉంటే యేసు నామం పేరిట ఈ మాసంలో దేవుడు వారిని దర్శించి ఇంటిలో ఉన్న కొదువను, ఆ లోటును దేవుడు పూడ్చి నీ ఇల్లు యెహోషువ కుటుంబంలాగా కట్టబడే కృప దేవుడు అనుగ్రహించునుగాక. మన గుడారాలలో ఒక్క డెక్క కూడా సాతానుగాడి చేతిలో బందీగా ఉండకూడదు. గతంలో ఏ పిల్లలు త్రాగుబోతులయ్యారు, గతంలో ఏ పిల్లలు దేవునికి దూరం అయిపోయారు, గతంలో ఏ పిల్లలు దేవునికి ఆయాస్కరంగా బ్రతికారో, యేసు నామం పేరిట ఈ దినం దేవుడు వారిని దర్శించి వారు ప్రభు మార్గంలోకి వచ్చి నీ ఇల్లు యెహోషువ కుటుంబంలాగా కట్టబడటానికి ఈ మాసమే దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్. రెండవది, యెహోషువలో ఉన్న గొప్ప గుణం చూడండి. నిర్గమకాండం బహు విలువైనటువంటి మాట. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఈ యవనస్తుడు గుడారవాసి. ఏ యవనస్తుడు? యెహోషువ అనే ఈ యవనస్తుడు గుడారవాసి. గుడారములో నుండి బయటికి రాలేదట, గుడారములోనే ఉన్నాడు. ఎక్కడా? సినాయి పర్వతం దగ్గర. సినాయి పర్వతం దగ్గర ప్రజలు దూడను చేసి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను విమోచించిన యెహోవా ఇతడే, యెహోవా ఇదే అని ఆ దూడను ఆరాధన చేస్తూ తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాసింది. ఆ దూడను ఆరాధించేటప్పుడు జరిగిందేంటో తెలుసా? నృత్యాలతో, తాళాలతో, మేళాలతో ఒక్కొక్కరు నాట్యం ఆడుతూ ఉంటే కొంతమంది స్త్రీలు వారి ఒంటి మీద ఉన్న బట్టలు జారి దిగంబరులుగా మిగిలిపోతే, ఒక్కొక్క పురుషుడు తన కంటికి నచ్చిన అమ్మాయితో, ఒక్కొక్క స్త్రీ తన కంటికి నచ్చిన
విచ్చలవిడిగా బ్రతకటం ప్రారంభించారట. తమ్ముళ్ళు చెల్లెలో యవ్వన వయసు కదా, దాన్ని చూసిన తర్వాత ఇట్టే ఆకర్షితుడే నేను వారి వంటి వాడిగా మారాలి అని యెహోషువ అనుకోలేదు. ఎందుకు అనుకోలేదో చెప్పమంటారా? అతడు గుడారవాసి. వీళ్ళెందుకు అలా చేశారు? విచ్చలవిడిగా విరోధుల మధ్యలో సిగ్గు కలిగేటట్లుగా ఇంత లజ్జాకరమైన కార్యం ఎందుకు చేశారు? తన భార్య ఎవరో తెలియక పొరుగుబాడి భార్య ఇంత లజ్జాకరమైన కార్యం ఆ సినాయి పర్వతం దగ్గర ఎందుకు చేశారో చెప్పమంటారా? వాళ్ళు ఆరాధించేది దూడని. నేనంట పశువుకి తల్లెవరో చెల్లెవరో తెలుసా? అక్కెవరో వదినెవరో పసిగట్టగలదా? దానికి ఆ మనసు ఉందా? తన భార్య ఎవరో పొరుగువాడి భార్య ఎవరో వావి వరసలు పశువులకు ఉంటాయా? నేను లోతుగా చెప్పను, కానీ ఇంతటితో ఈ మాట ఇక్కడ కట్ చేస్తా. వాటిని ఆరాధించే వాళ్ళు కూడా అట్టి వాళ్ళుగానే బ్రతుకుతారు. వాళ్ళకి వావి వరసలు ఉండవు. హృదయాలు కఠినమైపోతాయి. అది బంగారు, అర్థమైంది కదా? అది ఎంత కఠినంగా ఉంటుందో వాటిని ఆరాధించే ప్రజల హృదయాలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. మీకు తెలుసా, ఆకాశం క్రింద భూమికి పైన మెత్తని మనసు కలిగిన జాతి ఏదైనా ఉన్నదంటే ఒక్క క్రైస్తవ జాతి మాత్రమే. లోకంలో చాలామంది మతాల వాళ్ళు ఎదుటోని చంపి అదేదో సాధించావన్నట్లుగా విజయ గర్వంతో ఊరేగుతారు. శవాలను తొక్కుకుంటూ రక్తాన్ని త్రొక్కుకుంటూ ఏదో సాధించినట్లుగా విజయవీరులుగా ఊరేగుతారు. క్రైస్తవునికి ఉన్న గుణం ఏంటో తెలుసా? పొరపాటుని ఎవరినైనా ఒక్క మాట అంటే ఎందుకన్నా ప్రభు అట్లా, నా నోరు కంట్రోల్ చేసుకుంటే పోయేది కదయ్యా, ఎందుకు నేను అట్లా మాట్లాడానయ్యా, విలవిలలాడిపోతాడు క్రైస్తవుడు. వాళ్ళైతే చంపినా కొంచెం కూడా బాధపడరు, కఠినంగా ఉంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఆరాధించేవట్టివి. మీకు అర్థమైంది? వాళ్ళు ఆరాధించేవట్టివి. అంత విచ్చలవిడిగా బ్రతికారు. యెహోషువ అలా బ్రతకలా. ఎందుకో చెప్పమంటారా? గుడారవాసిగా బ్రతికాడు. గుడారవాసిగా. గుడారం అంటే దేవుని సన్నిధానం. దేవుని సన్నిధిలో యవ్వన కాలములో ఆయన సన్నిధిలో గడిపాడు గనుక దేవునితో గడిపి దేవుని వంటి వాడిగా మారాడు. నీవు ఆరాధించే దేవుడు పవిత్రుడు కదా. ఈ యవనస్తుడు ఆ దేవుని దగ్గర నుంచి పవిత్రత పొందుకున్నాడు. యవ్వన కాలంలో దేవుని కొరకు అలా బ్రతికేడు గనుక అద్భుతం. యవ్వన కాలంలో దేవుని కొరకు అలా బ్రతికేడు గనుక ఇశ్రాయేలీలందరి కన్నుల ఎదుట యెహోషువను దేవుడు గొప్ప చేయటం ప్రారంభించాడు. తమ్ముడు చెల్లి, ఈ జూన్ మాసం లోకంలో చాలామంది సినాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీలు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచినట్లుగా టీవీ ప్రోగ్రాంలని, అల్లరితో కూడిన ఆటపాటలని, సీరియళ్ళని, ఐపీఎల్ మ్యాచ్లని, క్రికెట్ మ్యాచ్లని, దేవుడిచ్చిన విలువైన సమయాన్ని ఆడటానికి, పాడటానికి, తిని త్రాగటానికి వాడుకుంటూ ఉన్నారు. నీవేం చేయాలో తెలుసా? యెహోషువలాగా గుడారవాసిగా బ్రతుకో. యవ్వన బిడ్డలారా వింటున్నారా? మీ యవ్వన కాలంలో గుడారవాసులుగా బ్రతకండి. కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి, గుడారవాసులుగా బ్రతకండి. యెహోషువలాగా యవ్వన వయసులో మీరు గుడారవాసులుగా బ్రతుకుతూ ఉంటే ఏ కాలేజీలో చదువుతున్నావో, ఏ స్థలంలో ఉద్యోగం చేస్తున్నావో, నీ నెగతాళి చేసిన ప్రజల కన్నులు ఎదుట, నిన్ను తేలిగ్గా చూసి అవహేళనగా నిన్ను గూర్చి మాట్లాడిన వారి కన్నుల ఎదుట నా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టునుగాక. చెప్దాం గట్టిగా ఆమేనని. వారి కన్నుల ఎదుట నా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టునుగాక. చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, అన్నలారా, అక్కలారా, ఈ జూన్ మాసం గుడారవాసులుగా బ్రతకండే, మర్చిపోవద్దు. నంబర్ 1 ఇల్లుగా కట్టబడండి. నంబర్ 2 గుడారవాసిగా బ్రతకండి. నంబర్ 3 విశ్వాస వీరులుగా సాగిపోండి. చూడండి, ఇశ్రాయేలీల మీదకి మొట్టమొదట అమాలీకీయులు యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు దైవజనుడైన మోషే యెహోషువతో మాట్లాడిన మాట ఒకసారి చూడు. నిర్గమకాండం
ఎస్ 17వ అధ్యాయం 8, 9 వచనాలు. 8, 9, 10 వచనాలు. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. ప్రైజ్ ది లార్డ్. అమాలేకీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వచ్చారు. నేనంట ఇశ్రాయేలీలందరిలో యుద్ధం ఎంతో కొంత చేతనైన వ్యక్తి, యుద్ధం ఎలా చేయాలో యుద్ధ ప్రావీణ్యత కలిగిన ఒకే ఒక్క వ్యక్తి ఇశ్రాయేలీలందరిలో ఎవరో చెప్పుకొని చూద్దాం. చెప్పండి. ఆ 6 లక్షల కాలుబలంలో వచ్చిన యావత్ 40 లక్షలు అంటారు కొంతమంది, 30 లక్షలు అంటారు. ఆ 40 లక్షల మంది ఇశ్రాయేలీల్లో యుద్ధం చేయటం వచ్చిన వ్యక్తి, యుద్ధ నేర్పరి ఎవరై ఉండొచ్చు? యెహోషువనా, మోషేనా? కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఆ 40 లక్షల మంది ఇశ్రాయేలీలో యుద్ధం ఎలా చేయాలో యుద్ధ ప్రవీణుడు మోషే ఒక్కడే. తతిమా ఇశ్రాయేలీలకు మట్టి బెసకటం, మట్టి తొక్కటం, గడ్డి కోయటం, గడ్డి తీసుకురావటం, నీళ్లు చేదటం, నీళ్లు తోడటం, ఈ పని తప్ప కత్తి ఎట్లా పట్టుకోవాలి, కత్తి ఎట్లా ఆడించాలి, బాణం ఎట్లా సంధించాలి వీళ్ళకి రాదు. విన్నారా? యెహోషువకు అది వచ్చిన విద్య ఏం కాదు. ఆ విద్య వచ్చిన వాడు మోషే. మోషే ఇలా అనాల్సింది, మనం కలిసి యుద్ధానికి వెళ్దాం పదండి, నేను కూడా మీతో వస్తా, నా పక్కన నిలబడండి, కలిసి పోరాడదాం అని అనాల. అనకుండా ఏదో అంటారు కదా, ముందుకు దూసి అని అంటారు. చూసారా? మీరు యుద్ధానికి వెళ్ళండి, నేనే మీ కొరకు కొండ మీద ప్రార్థన చేస్తా. నేను అంట ఆ ప్రార్థన ఏదో యుద్ధ భూమికి వచ్చి ప్రార్థన చేయొచ్చుగా అని మనమైతే అనేవాళ్ళం. యెహోషువ అనలా. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మోషే చెప్పినట్లు అతడు చేసి యుద్ధమాడాడు. మోషే చెప్పినట్లు చేసి యుద్ధ భూమిలో యెహోవా నిస్సి అఖండమైన విజయాన్ని పొందుకున్నాడు. యెహోషువ నీకు యుద్ధం రాదు కదయ్యా, ఆ యుద్ధ భూమిలో పోరాటానికి నువ్వు ఎట్లా వెళ్ళావు? నా ప్రభు బిడ్డలారా, యెహోషువ గుండెల నిండా విశ్వాసం. నా కత్తితో కాదు, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ద్వారా నేను విజయాన్ని పొందుతా. నా దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. ఐగుప్తు దేశంలో మేము పెట్టిన మొరలను బట్టే కదా ఐగుప్తు దాస్యత్వం నుంచి మాకు విడుదలిచ్చింది. దైవజనుడైన మోషే దేవుని సన్నిధిలో మొరపెడతాడు, ఆ మొర ద్వారా యుద్ధ భూమిలో నేను విజయాన్ని పొందుతా అని. ప్రార్థన మీద విశ్వాసం, తన నాయకుని మీద విశ్వాసం, ప్రార్థన ఆలకించే దేవుని మీద విశ్వాసం. ఆ విశ్వాసమే కథన రంగంలో కాలు మోపి అఖండమైన విజయాన్ని సాధించడానికి కారణమైంది. తమ్ముడు, చెల్లి, ఈ మాసం నువ్వు ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నా విశ్వాసంతో బయలుదేరు. అమాలేకీయుల లాంటి పోరాటమా ఉద్యోగ స్థలంలో? అమాలేకీయుల లాంటి పోరాటమా నీ బంధువుల మధ్యలో? నీ ప్రాణ స్నేహితులే అమాలేకీయుల్లాగా మారి నీ ప్రాణం తీయాలి, నీ సిగ్గు తీయాలి అని ప్రయత్నం చేస్తున్నారా? ఈ మాసమంతా విశ్వాసంతో బయలుదేరు, విశ్వాసంతో బయలుదేరు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. విశ్వాసంతో బయలుదేరు. అవును, దైవజనుడైన మోషే 12 మంది వేగులు వారిని కనాను వేగు చూడటానికి పంపించినప్పుడు కాలేబు యెహోషువలు ఒక గుంపు, తతిమా 10 మంది మరొక గుంపు. తతిమా 10 మంది అన్నారు, వాళ్ళను స్వాధీనపరుచుకోవటం మన వల్ల కాదు, మనం మిడతల్లాగా ఉన్నాం. కాలేబు యెహోషువలు ఏమన్నారు తెలుసా? వారిని జయించుటకు మనకున్న శక్తి చాలు. ఏంటయ్యా మీ లోపటున్న శక్తి? ఏంటయ్యా మీ లోపటున్న బలం? మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎవరున్నారయ్యా మీలో? మేము ఆరాధించే దేవుడు మాలో ఉన్నాడు. మాలో ఉన్నవాడు వారికంటే శక్తివంతుడని విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు.
సింహాల నోళ్ళు ముయించారు, అగ్ని బలాన్ని చల్లార్చారు. ఖడ్గదారుల నుంచి వాళ్ళు తప్పించబడ్డారు, అఖండమైన విజయాన్ని సాధించారు. తమ్ముడు, ఈ మాసం ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నా విశ్వాసంతో బయలుదేరు. నువ్వు బ్రతుకుతున్న ప్రజల కన్నుల ఎదుట నా దేవుడు ఈ మాసం నిన్ను గొప్ప చేయునుగాక. యెహోషువ జీవితంలో దేవుడు జరిగించిన ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ జీవితంలో, ఈ వాక్యం వింటున్న కుటుంబ సభ్యులైన మీ కుటుంబాల్లో, మనందరి కుటుంబాల్లో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చునుగాక. బట్ ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే నంబర్ 1 కుటుంబంగా కట్టబడండి. నంబర్ 2 గుడారవాసులుగా బ్రతకండి. నంబర్ 3 విశ్వాసంతో కదలండి. నంబర్ 3 విశ్వాసంతో కదలండి, విజయాన్ని సొంతం చేసుకోండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. నేను ప్రార్థన చేస్తాను. ఈ మాసం కొరకు అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీకు స్తోత్రాలు. గడిచిన 5 మాసాలు సజీవులుగా మమ్మలను కాపాడి ఈ జూలై మాసాన్ని దయాకిరీటంగా మీరు మాకు ధరింపచేసినందుకు స్తోత్రాలు. వారి కన్నుల ఎదుట నేడు నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదనని యెహోషువతో వాగ్దానం చేసి 4వ అధ్యాయంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చావు. ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట యెహోషువను గొప్ప చేశావు. మోషేను గౌరవించినట్లుగా యెహోషువను బ్రతుకు దినములన్నిట వారు గౌరవించిరి అని చూస్తూ ఉన్నాం. నా చేతులెత్తి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ఏ ప్రజల కన్నుల ఎదుట బ్రతుకుతున్నారో, ఏ ప్రజల కన్నుల ఎదుట ఉద్యోగాలు చేస్తున్నారో, ఏ ప్రజల కన్నుల ఎదుట వ్యాపారాలు చేస్తున్నారో, ఏ ప్రజల కన్నుల ఎదుట చదువుకుంటున్నారో, ఆ ప్రజల కన్నుల ఎదుట ఈ మాటలు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఆ ప్రజల కన్నుల ఎదుట మీరు గొప్ప చేయుదురుగాక. ఉద్యోగ స్థలాల్లో గొప్ప చేయుదురుగాక, వ్యాపార స్థలాల్లో గొప్ప చేయుదురుగాక, చదువుకుంటున్న చదువుల్లో గొప్ప చేయుదురుగాక. బంధువుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో, గ్రామంలో, చుట్టాల మధ్యలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు గొప్ప చేయుదురుగాక. అయ్యా, ఈ మాసం, ఈ జూన్ మాసం నీ బిడ్డలు ప్రయాణమై ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నారో రాకపోకల్లో కాపుదల దయచేయ్యా. ఇది మొదలుకొని నీ దేవుడైన యెహోవా రాకపోకల్లో తోడయ్యుంటారు అని సెలవిచ్చిన మాట ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చుదురుగాక. అయ్యా, ఈ మాసం ఎవ్వరి కష్టార్జితం హాస్పిటల్ పాలు కాకూడదయ్యా, మందులకు మాకులకు ధారపోయకూడదయ్యా, వారి కష్టార్జితం వడ్డీ వ్యాపారస్తులు తినకూడదయ్యా. వారి కష్టార్జితం నిశ్చయంగా ఈ మాసం వారే అనుభవించుదురుగాక. యేసు నామం పేరిట ఈ జూన్ మాసంలో మూయబడిన గర్భాలు తెరుచుదురుగాక. యేసు నామం పేరిట ఈ జూన్ మాసంలో ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డల జీవితాల్లో గొప్ప ఉద్యోగాలు మీరు అనుగ్రహించుదురుగాక. వివాహం కొరకు ఎదురు చూస్తున్న యవన బిడ్డల జీవితాల్లో ఈ మాసం ఏకాంగులను సంసారులుగా చేయుదురుగాక. యేసు నామం పేరిట ఎక్కడ ఏ ప్రజల మధ్యలో చులకన చేయబడ్డారో అదే ప్రజల కన్నుల ఎదుట అంతకంతకు మీరు గొప్ప చేయుదురుగాక. ప్రతి కుటుంబం ఈ తరపు యెహోషువ కుటుంబంలాగా మీ చేత ఆశీర్వదించబడునుగాక. ఈ ప్రార్థన మనవులు యేసు నామంలో సమర్పించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.